లేటెస్ట్ అప్డేట్ అందుతుంది మనకి. చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై శుక్రవారానికి వాయిదా వేసింది కోర్టు. అలాగే ఉదయం నుంచి కూడా జరుగుతున్న వాడి వేడి వాదనల తర్వాత లంచ్ బ్రేక్ తర్వాత శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు వాదనలు విననున్నట్టుగా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. సో ప్రస్తుతం మనం బ్రేకింగ్ లో చూస్తూ ఉన్నాము. చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. ఇదే అంశానికి సంబంధించి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి వెంకటేష్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. వెంకటేష్, శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత వాదనలు జరుగుతాయి మళ్ళీ అని చెప్పి కోర్టు అయితే ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. అప్డేట్స్ ఏంటి? చంద్రబాబు కేసు విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి ఈ కేసును విచారిస్తామని జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపునటువంటి వాదనలు ఇంకా పూర్తి కాలేదు. సో అసంపూర్తిగా ఉన్నాయి కాబట్టి ఈ వాదనలు మళ్ళీ శుక్రవారం కూడా కొనసాగించబోతున్నారు. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఐడితో పాటు ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా ఈ కేసులో వాదనలు వినిపించాల్సి ఉంది. కాబట్టి శుక్రవారం మధ్యాహ్నం నుంచి దాదాపు 2-3 గంటల పాటు శుక్రవారం వాదనలు కొనసాగేటువంటి అవకాశం ఉంది. అలాగే చంద్రబాబు తరపున న్యాయవాది హరీష్ సాల్వే ఈ కేసులో వర్చువల్గా హాజరై తన వాదనలు వినిపిస్తానని ఈరోజు స్పష్టం చేశారు. దాంతో ఈ కేసు విచారణ శుక్రవారం మళ్ళీ జరగబోతుంది. సో అప్పటి వరకు చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైల్లోనే ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో క్వాష్ పిటిషన్కి సంబంధించి 2 పక్షాల నుంచి కూడా చాలా కీలకమైనటువంటి వాదనలు జరుగుతున్నాయి. 17A వర్తింపజేయాలని చంద్రబాబు తరపునటువంటి న్యాయవాదులు. 17A అంటే డెఫినెట్గా గవర్నర్ అనుమతి తీసుకొని అరెస్ట్ చేయాలి. కానీ ఈ కేసులో అనుమతి తీసుకోలేదు కాబట్టి అరెస్టు చట్ట విరుద్ధం, కేసును క్వాష్ చేయాలనేటువంటి వాదన చంద్రబాబు తరపునటువంటి న్యాయవాదులు వినిపించారు. కానీ ప్రభుత్వం మాత్రం క్లియర్గా చెప్తోంది ఈ నేరం జరిగింది 2015-16 మధ్యలో జరిగింది. అలాగే విచారణ కూడా 2018 జూన్లో ప్రారంభమైంది. కాబట్టి అఫెన్స్ జరిగినటువంటి తేదీ, విచారణ ప్రారంభమైన తేదీ కూడా 17A రాకంటే ముందు జరిగింది. కాబట్టి ఈ చట్టం దానికి వర్తించదు. కాబట్టి ఈ కేసులో ప్రొసీడ్ అయ్యేందుకు అవకాశం కల్పించాలి, చంద్రబాబు క్వాష్ పిటిషన్ను డిస్మిస్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది. సో ఈ 2 వాదనలు ఇన్ ప్రిన్సిపల్గా సుప్రీంకోర్టు ముందు ఉంచారు. సో ఆ నేపథ్యంలో ఈ అంశాలన్నీ కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసుకు సంబంధించినటువంటి ఈవెంట్స్ అన్ని కూడా ఒక క్రొనాలజికల్ ఆర్డర్లో ఆ ఈవెంట్స్ అన్ని కూడా క్లియర్గా న్యాయస్థానానికి అందజేసింది. ఈ కేసుకు సంబంధించినటువంటి నేరం క్లియర్గా 2015-16 మధ్యలో జరిగింది. 90% సిమెంట్స్, 10% ప్రభుత్వ నిధులు ఇస్తామని ఈ కేసుకు ఈ కార్పొరేషన్ పెట్టినప్పటికీ 90% నిధులు ఇవ్వకుండా కేవలం 10% నిధులు, ప్రభుత్వ నిధులను తీసుకొని ఆ నిధులన్నిటిని కూడా దారి మళ్లించి షెల్ కంపెనీల ద్వారా లూటీ చేసినటువంటి విషయాన్ని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు చెప్పింది. ఈ షెల్ కంపెనీలకు సంబంధించి ప్రజాధనం వెళ్తున్నటువంటి విషయాన్ని ముందుగానే కేంద్ర ప్రభుత్వం పసిగట్టింది. ఆ అంశంపైన సిబిఐకి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాసింది. దాని ఫలితంగానే ఈ కేసుకు సంబంధించినటువంటి అంశం బయటికి వెలుగులోకి వచ్చింది. ఒక విజిల్ బ్లోయర్ తరహాలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. ఆ సందర్భంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నారు. కానీ ఆయన ఈ కేసును తూతు మంత్రంగా నమోదు చేయించి దాన్ని కార్పెట్ కింద పెట్టేశారు. సో దాని ఫలితంగా 2018 నుంచి 19 వరకు ఈ కేసు పైన ఎలాంటి విచారణ, దర్యాప్తు జరగలేదు. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ కేసులో ప్రజాధనం దుర్వినియోగమైనటువంటి విషయాన్ని గుర్తించి ఈ కేసులో దోషులను పట్టుకోవాలని డెఫినెట్గా వారందరినీ కూడా ప్రజల ముందు నిలబెట్టాలి. కాబట్టి డెఫినెట్గా ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణకు సంబంధించి సిఐడి కేసు బుక్ చేసింది. 2021లో కేసు బుక్ చేసి 2023లో చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. సో ఇలా మొత్తం సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అన్నిటిని కూడా క్లియర్గా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ముందు వాదించింది. ఈ చంద్రబాబు తరపునటువంటి న్యాయవాదులు పదే చెప్తున్నటువంటి 17A అనేది కేవలం ఒక ప్రక్రియకు సంబంధించి, ఒక ప్రొసీజర్కి సంబంధించినటువంటి విషయమే తప్ప కేసు మెరిట్స్కి సంబంధించినటువంటి విషయం జోలికి వెళ్ళడం లేదు. గవర్నర్ అనుమతి తీసుకున్నంత మాత్రాన ఈ కేసు మొత్తం కొట్టివేయాలనేటువంటి క్వశ్చన్ కూడా సుప్రీంకోర్టు అడిగింది. అలాగే ఈ అవినీతి నిరోధక చట్టం ఉద్దేశానికి తూట్లు పొడిచేలా, అవినీతి పరులకు రక్షణ నిలబడేలా ఈ 17Aను వర్తింప చేయడం సాధ్యం కాదని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సో ఈ 2 కీలకమైనటువంటి అంశాలుగా మనం గుర్తించాలి. 17A అనేది అవినీతి పరుల రక్షణ కోసం కాదు ఉన్నది, ఇది నిజాయితీ పరుల రక్షణ కోసం అనేటువంటి ఒక భావన ఇప్పటికే సుప్రీంకోర్టు వ్యక్తం చేసింది. కాబట్టి డెఫినెట్గా ఇదే తరహాలో సుప్రీంకోర్టు యొక్క తీర్పు ఉంటుందనేటువంటి ఒక ఆశ ప్రభుత్వం వైపు ఉంది. మనం చూసాం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా ఇదే తరహాలో క్లియర్గా అఫెన్స్ జరిగినటువంటి డేటును మాత్రమే కన్సిడర్ చేసింది. కాబట్టి ఆ రోజుకు 17A వర్తించదు కాబట్టి గవర్నర్ అనుమతి అవసరం లేదనేటువంటి ఒక నిర్ధారణకు వచ్చి
సిఐడి తన ఇన్వెస్టిగేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ ఇది ఒక కీలకమైనటువంటి దశలో ఉంది. ఈ కేసులో ఉన్నటువంటి వారందరూ కూడా చాలా కీలకమైనటువంటి వ్యక్తులు, ముఖ్యమంత్రి స్థానంలో పనిచేసినటువంటి వ్యక్తులు కాబట్టి చంద్రబాబు నాయుడుకు ఎలాంటి రిలీఫ్ ఇవ్వకుండా ఈ కేసుకు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ జరగాలి అని చెప్పి గోహెడ్ అని చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం. సో అందుకే ఆ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఈ కేసుకు సంబంధించినటువంటి కేసు జరిగింది కాబట్టి మళ్ళీ ఆయన బయటికి వస్తే ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ప్రమాదం ఉంది, అవకాశం ఉంది, సాక్షులను బెదిరించేటువంటి అవకాశం ఉంది, సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంది కాబట్టి ఆయన బయటికి రాకూడదని ప్రభుత్వం వాదిస్తుంది. సో అన్ని అంశాలను కూడా ఈరోజు సుప్రీంకోర్టు ముందున్నాయి. డెఫినెట్గా సుప్రీంకోర్టు శుక్రవారం దీన్ని కన్సిడర్ చేయబోతుంది. శుక్రవారం కూడా ఆర్గ్యుమెంట్స్ కొనసాగబోతున్నాయి కాబట్టి అనంతరం ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా పూర్తయిన తర్వాత మరొకసారి రిజైండర్గా చంద్రబాబు తరపునటువంటి న్యాయవాది హరీష్ సాల్వే కూడా రిజైండర్ ఆర్గ్యుమెంట్స్ మళ్ళీ వినిపిస్తారు. ఫైనల్గా ఆ తర్వాత కేసు ఆర్గ్యుమెంట్స్ కంక్లూడ్ అయిన తర్వాత దాన్ని రిజర్వ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఆర్డర్ రిజర్వ్ చేసి తదుపరి దాన్ని తీర్పు వెలువడించేటువంటి అవకాశం ఉంది. అయితే వెంకటేష్, ఒక్కసారి కోర్టులో ఏదైతే వాదనలు జరిగాయో ఆ వాదనల గురించి చెప్పండి. ఎందుకంటే చాలా వేడి వాదనలు అయితే జరిగాయి. రోహిత్కి అయితే చాలా క్లియర్గా స్పష్టంగా 17A పై వాదించారని కూడా మనకు తెలుస్తుంది. ఒకసారి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంటే ప్రధానంగా ప్రభుత్వం చెప్తున్నటువంటి వాదన 17A అనేది నిజాయితీ పరుల రక్షణ కోసమే తప్ప నిందితులను కాపాడడానికి పెట్టలేదు కాబట్టి ఆ విషయాన్ని క్లియర్గా అర్థం చేసుకోవాలి. పార్లమెంటు కానీ ఈ చట్టం తయారు చేసినటువంటి ప్రభుత్వం ఉద్దేశాన్ని కూడా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అవినీతి పరులను రక్షించేందుకు 17A పెట్టలేదు. 17A పెట్టింది నిజాయితీ కలిగినటువంటి అధికారుల రక్షణ కోసం ఎలాంటి భయం లేకుండా తమ విద్యుక్త ధర్మ నిర్వహించడానికి 17A తీసుకొచ్చారు. కానీ ఈ అవినీతి పరుల రక్షణ కోసం కాదు అనేటువంటి విషయాన్ని ఈరోజు ప్రభుత్వం స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తూ వస్తుంది. నిజానికి అలాగే 17A అనేది ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఏ తేదీలో అమల్లోకి వచ్చిందో ఆ తేదీకి ముందుగానే ఉంటుంది తప్ప తేదీ వెనక్కి నేరాలకు అది వర్తించదు. ఒకవేళ వర్తించేది కనుక ఉంటే పార్లమెంటు ఆ చట్టంలో ఆ అంశాన్ని దీన్ని రిట్రాస్పెక్టివ్గా అమలు చేయాలి అనేటువంటి ఒక సెంటెన్స్ను పెట్టి ఉండేది. కానీ అటువంటి సెంటెన్స్ ఏది కూడా 17A చట్టంలో లేదు కాబట్టి ఇది క్లియర్గా ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అనేది అర్థం చేసుకోవాలి. అదే ఇంటర్ప్రిటేషన్ అనేది రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వాదన. వీటితో పాటు నేరం జరిగినటువంటి తేదీ 2015-16లో జరిగింది. విచారణ కూడా 2018 జూన్లో ప్రారంభమైంది కానీ అనేటువంటి విషయాన్ని కూడా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇలా అన్ని అంశాలన్నీ కూడా ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వం చేస్తున్నటువంటి వాదనకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి చంద్రబాబు చేస్తున్నటువంటి వాదనను కొట్టివేయాలి, ఆయన పెట్టుకున్నటువంటి క్వాష్ పిటిషన్ను డిస్మిస్ చేయాలనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అలాగే అఫీషియల్ డ్యూటీలో ఆయన చేశారు, ఆయన ఒక పబ్లిక్ సర్వెంట్గా చేశారు కాబట్టి ఈ కేసును ఈ 17A వర్తింపజేయాలంటున్నారు. కానీ ఆయన అఫీషియల్ డ్యూటీస్లో చేశారా లేదా అనేది CRPC 482 కింద మనం డిసైడ్ చేయలేము. అది ఖచ్చితంగా ట్రయల్ జరగాలి. ట్రయల్ జరిగినప్పుడు ట్రయల్ కోర్టు నిర్ధారిస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ అంశానికి సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ చేయకూడదని కూడా ప్రభుత్వం తరపునటువంటి న్యాయవాది వాదించినటువంటి పరిస్థితి. సో ఇలా క్లియర్గా చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ అన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపునటువంటి న్యాయవాది వాదించారు. సో ఇంకా సమయం సరిపోలేదు. ప్రభుత్వం CID తరపున వాదనలు అయిపోయిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరపున కూడా వాదనలు ప్రారంభమవుతాయి. ఈ మొత్తం ఈ స్కిల్ డెవలప్మెంట్ పుట్టుక కూడా నుంచే క్లియర్గా ఒక కాన్స్పిరసీ జరిగిందన్నది ప్రభుత్వం చెప్తున్నటువంటి వాదన. 90% సిమెంట్స్ నిధులు, 10% ప్రభుత్వ నిధులు ఇస్తారని ముందుగా జీవో ఇచ్చినప్పటికీ ఆ సెకండ్ స్టేజ్లో ఆ 90% ఎగిరిపోయింది. కేవలం 10% నిధులు మాత్రమే ప్రభుత్వం విడుదల చేసింది. 371 కోట్లు డిజైన్ టెక్ సంస్థకు వెళ్తే ఆ నిధులన్నీ కూడా సూట్ కేస్ కంపెనీలకు వెళ్ళిపోయి ప్రజాధనం అంతా కూడా వేరే వారి ఖాతాలోకి, వేరే వారి జేబుల్లోకి వెళ్ళిపోయింది. సో లూటీ జరిగిందనేటువంటి విషయం కేంద్ర ప్రభుత్వం నిర్ధారణ చేసింది కాబట్టి డెఫినెట్గా ఈ అంశాలన్నీ కూడా సుప్రీంకోర్టు కన్సిడర్ చేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వెంకటేష్.